హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్న వ్యూస్ రావట్లేదు. ఒక్క స్మాల్ ట్రిక్తో మీ వీడియోస్ వైరల్ అవ్వచ్చు. అదేంటి అంటే ప్లేలిస్ట్ ఫ్యూచర్స్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం వీడియో సెపరేట్గా అప్లోడ్ చేస్తాం, కానీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి వీడియోస్ యాడ్ చేస్తే ఒక వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. దానివల్ల వాచ్ టైం పెరిగిపోతుంది, వ్యూస్ పెరిగిపోతాయి, ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ప్లేలిస్ట్ క్రియేట్ చేద్దాం. ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా మంది, అది ఓపెన్ చేయాలి. ఇది మన ఛానల్ అండి. యువర్ వీడియోస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. మన ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం చేసిన వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ కనపడతాయి. ఏదో ఒక వీడియో క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి సేవ్ టు ప్లేలిస్ట్ అని ఓకే చేయండి. ఇక్కడ ప్లస్ మార్క్ వచ్చి న్యూ ప్లేలిస్ట్ అని ఉంది, ఇది ఓకే చేయండి. ఇక్కడ మనం ఏదైనా నేమ్ క్రియేట్ చేయాలి. ఇది దేనికి సంబంధించింది, కుకింగ్ అయితే కుకింగ్, అలా నేను ఇది మీషోకి సంబంధించిన వీడియో, మీషో రిలేటెడ్ వీడియో అని అయితే నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ప్రైవేటా పబ్లిక్గా అన్లిస్టెడ్ అని ఉంటుంది. మనమైతే పబ్లిక్లో పెట్టుకోవాలి, అప్పుడు అందరికీ సజెస్ట్ చేస్తాయి మన ప్లేలిస్ట్లో వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అని అయితే మనం ఓకే చేయాలి. చూసారా, మనకి క్రియేట్ అయిపోయింది. సి లిస్ట్ అంటే మనకు కనపడుతుంది ఇక్కడ మీషో రిలేటెడ్ వీడియోస్. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో వీడియో చేశాను మీషో హెల్ప్ లైన్ నెంబర్ గురించి. మీషోలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి చెయ్యండి అని చెప్పి నేను వివరంగా ఒక వీడియో చేశాను. అది కూడా మీషోకి సంబంధించింది కాబట్టి సేమ్ ఇదే ప్రాసెస్. సేవ్ టు ప్లేలిస్ట్. ఇక్కడ మనం క్రియేట్ చేయక్కర్లా, ఇందాక క్రియేట్ చేసాం కాబట్టి దాంట్లో యాడ్ చేయడమే. చూసారు కదండి, యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, షార్ట్స్ లైవ్ పక్కన ప్లేలిస్ట్ అని ఉంది, ఇదైతే ఓకే చేయాలి. మన ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయి చూడొచ్చు, ఇలా కనపడతాయి. మనం ఎన్నైతే యాడ్ చేసుకుంటామో అన్నీని. చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి మనం బిజినెస్ ఐడియాస్ అని చెప్పేసి నేను ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ 2 వీడియోస్ వస్తాయి మనం ప్లేలిస్ట్లోని. సేమ్ అలాగే మనకి కుకింగ్ అయితే కుకింగ్, కేక్స్ వీడియోస్ అయితే నేను ఇంకో కేక్స్ వీడియోస్ ఎన్ని కేక్స్ చేశానో అన్నీ ఆటోమేటిక్గా ప్లే అయిపోతాయి. మనం ఇంకో కేక్ వీడియో చేస్తే ఇది ప్లేలిస్ట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ప్లే అవుతాయి. సేమ్ మీరు ఇదే ప్రాసెస్లో డెవోషనల్ వీడియోస్, కుకింగ్, స్వీట్స్ రెసిపీస్, హాట్స్ రెసిపీస్, అలా దేనికైతే డివైడ్ చేసుకొని చాలా క్లీన్గా మనం ఇలా ప్లేలిస్ట్ తయారు చేసుకుంటే అది ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. వీడియో అసలు మిస్ అవ్వకండి. ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఇదేనండి. మనం యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాలి. మొత్తం ఎక్కడ వైరల్ అవుతాయి ఏంటి అన్నది మొత్తం ఇక్కడే ఉంటుంది. ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. యూట్యూబ్ స్టూడియోలో మనం తయారు చేసిన లాంగ్ వీడియోస్ అన్నీనండి. ఒక వీడియో సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికి అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని అయితే ఎడిట్ చేస్తున్నాను. థర్డ్ ఆప్షన్ ఎడిట్ ఓకే చేసిన తర్వాత షో మోర్ అని ఉంటుంది, అది ఓకే చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లేలిస్ట్ అని కనబడుతుంది మనకి, అది ఓకే చేసుకోవాలి. అది యూట్యూబ్ టెక్ సంబంధించిందా, బిజినెస్దా ఏంటన్నది మనం ఇక్కడ ఓకే చేసుకొని క్రియేట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. వీడియో అయితే మనకి అప్లోడ్ అయిపోతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మనం ఏదైతే ప్లేలిస్ట్లో పెట్టామో ఆ వీడియో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ చూసారా, కేక్స్ వీడియో పెట్టాను. ఇక్కడ సేమ్ అంతే, షో మోర్ కొట్టాలి. చూసారు కదండి, కుకింగ్ వీడియోస్, కేక్ వీడియోస్ అని వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో మనం చేసుకోవడమే. సేవ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అందరికీ సజెస్ట్ చేస్తాయి. కేక్ వీడియోస్ అందరికీ కూడా వెళ్తాయి. తప్పకుండా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళు అందరూ ఇది తప్పకుండా పాటించండి. ప్లేలిస్ట్ పెట్టడం పూర్తయిపోయినట్టే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఓన్లీ డాష్ బోర్డ్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇది ఎస్ఈఓ అండి. డాష్ బోర్డ్లో అయితే ఎలా చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉండిపోతుంది. ఇది కూడా చాలా వివరంగా చెప్తున్నాను. కస్టమైజ్డ్ ఛానల్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఫైల్ అప్లోడ్ చేస్తాం కదా, వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత
చూడండి ఫైల్, మనం ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని వీడియో ఫైల్ అయితే మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేలిస్ట్ అని కనపడుతుంది, చూపిస్తాను చూడండి జూమ్ చేసి. ఈ ప్లేలిస్ట్ అన్న దగ్గర మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కుకింగ్, డెవోషనల్, సేమ్ ఏదైతే అది సేమ్ ప్రాసెస్. డన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా మనం ఏదన్నా వీడియో మాట్లాడుతున్నాం కదా, సేమ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఎండింగ్ వచ్చేసినప్పుడు ఇలా సజెస్ట్ చేస్తాయి మన వీడియోస్. ఆటోమేటిక్గా ప్లే అయిపోతాయి ఒకదాని తర్వాత ఒకటి. చూసారు కదండి, ఈ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. నేను బిజినెస్ ఐడియాస్ గురించి చేసిన వీడియో. ఇలా మన వీడియోస్ అందరికీ ప్లే అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.